గోదావరి జిల్లా గోకవరంలో ఈ రోజైతే భారీ ఎత్తున బీజేపీలో చేరికలు జరిగాయి. అలాగే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావుతో పాటు భారీ ఎత్తున ఈ రోజు బీజేపీలో జరిగినటువంటి వర్షాల ప్రసాద్ గారు కూడా భారీ ఎత్తున ఆయనైతే కూడా తన అనుచర గణంతో కూడా బీజేపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కంబాల శ్రీనివాసరావు గారు కూడా తనతో రావడానికి కారణం ఏంటి, తన వెనకాల ఉండి ఈ విధంగా బీజేపీలో ఆయన ఏ విధంగా ఎందుకు వచ్చారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు భారీ ఎత్తున బీజేపీలో చేరికలు అయితే జరిగాయి. అలాగే ఆయన నిన్నటి వరకు విశ్వ హిందూ రామసేన ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ గారితో మీరు కూడా అడుగులు వేసి ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎలా చూడాలి, ఆయనతో మీరు ఏ విధంగా నడిచి ముందుకెళ్తారు? కంబాల శ్రీనివాసరావు గారు అనేటటువంటి ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక శక్తి. ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చిందే పేద ప్రజలకు సహాయం చేయాలి, పేదల కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతోనే ఒక 26-36 సంవత్సరాల క్రితమే మేము రాజకీయాల్లోకి వచ్చాం. అలాంటి ఆశయం కంబాల శ్రీనివాస్ గారి ద్వారాగా పేద ప్రజల కష్టాలు తీర్చేటటువంటి ఆలోచన అవకాశం వచ్చింది. కాబట్టి ఇంకా ఆయనతో నడవాలని నేను సంకల్పించాను. ముఖ్యంగా ఆయనలో మతం లేదు. మేమంతా కూడా దళిత జాతి ఎస్సీలు. సహజంగా ఎస్సీలు అంటే క్రైస్తవుల కింద భావిస్తారు. అంటే అదే ముఖ్యంగా దళితులే ఎక్కువగా ఆయన నడిచారు, వాళ్ళే నాకు సపోర్ట్ చేశారని పదే 10 ఛానల్లో కూడా అందరికీ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. దానికి ప్రధాన ఉద్దేశం ఏమిటనుకోవచ్చు? అన్న ప్రకారంగా ఈ వేళ దళితులు 100,000 మంది ఆయన వెంట నడిచారు. ఎక్కడైతే దళిత బిడ్డల కష్టంలో ఉన్నారో, దళిత మహిళల కష్టంలో ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా, ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళకి ప్రతి నెల కూడా 25 కేజీల రైస్ ప్యాకెట్ ఇవ్వడం ఉచితంగా. అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఎంత మెడికల్ బిల్లు అయితే అంత మెడికల్ బిల్లు కూడా కట్టడం. ఇంతకంటే సామాన్య మానవుడు పేదవాడు కోరుకునేది ఏంటండి? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కదా. ఆపదలో ఉన్నటువంటి ఆదుకోవడం వల్ల మా దళితులు అందరిలోనూ కూడా ఇలాంటి మహానుభావుడిని మనం ముందు పెడితే ఇలాంటి వారి ద్వారా మంచి జరుగుద్ది, ఆ మంచికి మనం సపోర్ట్ చేద్దామని చెప్పి ఇవాళ ఆయన వెంట బీజేపీ పార్టీలో చేరడం జరిగిందండి. ప్రధానంగా మీలో ఒక రాజకీయ నాయకుడిని చూసాం. అలాగే వేదిక మీద పురంధేశ్వరి ఆయన సమక్షంలో మీరు ఒక మంచి పాట కూడా పాడారు. ఒకసారి అది పాట ఎలా పాడారు ఒకసారి వినిపిస్తారు? అది అంటే మీరు మల్టీ టాలెంట్ కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఏ కులము నీదంటే గోకులమే నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమే లమ్మంది. గతంలో మీరు ఈ సాంగ్స్ బాగా ప్రాక్టీస్ చేసేవారంటే గతంలో కూడా మీరు? నేను రాజకీయాల్లోకి రాకముందే స్కూల్ చదువుకునే టైమే సింగర్నండి. కానీ నాకు గురువు నేషనల్ గాయని గారు ఎస్ జానకి గారు. ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఆవిడ గొంతు ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. ఆవిడ గొంతు ప్రాక్టీస్ చేశాను. ఆవిడతో కలిసి పాడే అదృష్టం కూడా దక్కింది. ఆవిడే నేను కలిసి పాడడం జరిగింది. ఎస్ జానకి గారితో కలిసి పాడడం జరిగింది. అంతకంటే అదృష్టం నాకేం అక్కర్లేదు. ఎందుకంటే కళామ తల్లి ముద్దు బిడ్డ సరస్వతి 50,000 పాటలు పాడి 17 భాషల్లో చరిత్ర సృష్టించినటువంటి మహాగాయని ఎస్ జానకమ్మ గారు. ఆ అమ్మగారితో కలిసి పాడడం అనేది ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికీ సాధ్యం కాల, కానీ నాకే సాధ్యమైంది. ఆ తల్లితో సన్మానం చేయించుకోవడం అయ్యింది. ఆవిడ నన్ను అభినందించడం కూడా జరిగింది. ఇంతకంటే మానవుడు కోరుకునే అదృష్టం ఏముందండి? పాడగలరా దాంట్లో? గోపుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువల్లన హోయ్ హోయ్ గోధూళి ఎర్రన ఎందువల్లన చూస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా వర్షాల ప్రసాద్ గారు అయితే ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. అలాగే ఒక పక్కన రాజకీయాల్లోని అలాగే మంచి నాయకుడిగా ఉంటూ అలాగే గతంలో తన సింగర్ అంటే పాటలు పాడినటువంటి అనుభవం కూడా పంచుకున్నారు. అలాగే ఈరోజు బీజేపీ ఎవరైతే ఉన్నారో ఎంపీ పురంధేశ్వరి సారథ్యంలో కూడా తన మల్టీ టాలెంట్ కూడా నిరూపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే అప్పట్లో జానకితో కూడా కలిసి పాడినటువంటి అదృష్టం కూడా నాకే దక్కిందంటూ అలాగే ఇప్పుడు బీజేపీలో కూడా కంబాల శ్రీనివాస్తో కలిసి అడుగులు వేయడం చాలా ఆనందంగా ఉంటూ వర్షాల ప్రసాద్ గారు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV గోకవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.